అది ఎలా కనిపించింది ఈ డైలాగులు కానీ రైట్ తెలుగులో తమిళ తెలుగులో సింపుల్ సార్. ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాను అనుకోండి సార్, ఫస్ట్ నేను తమిళలోనే చూసినప్పుడు అక్కడ తంజావూరు గుడి ఉంది. సో ఆ గుడికి తగ్గట్టు ఒక అట్మాస్ఫియర్ పట్టాలి. అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది. సో అదొక ఇవన్నిటిని ఒక క్యారెక్టర్గా పరిగణించి మనం ఒక జాగ్రఫీని డిసైడ్ చేస్తాం సార్. ఇప్పుడు ఇందులో గుంటూరు ప్రాంతంలో జరిగినట్టు గుంటూరు జంక్షన్ ఉంది కాబట్టి అక్కడ రైల్వే స్టేషన్, అక్కడి నుంచి అమరావతి దగ్గర కాబట్టి సో అక్కడ ఆ శివుడి గుడి ఏమో దానికి ఆపాదిస్తూ దాని తగ్గట్టు ఆయన బస్సులో ట్రావెల్ చేస్తూ వెళ్తారు. మీరు చూస్తే కనుక మొత్తం అన్ని పేర్లు గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన పేర్లన్నీ వాడడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, మనం తెలియకుండానే ఒక తెలుగు సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఫస్ట్ వచ్చేస్తుంది. ఆ మాండలికం ఎలాగో అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి మనకి ఒక పరిపూర్ణమైన తెలుగు సినిమాగా దీన్ని ప్రజెంట్ చేయాలని నా కోరిక. అందులో సినిమా థియేటర్లో కూడా మనకి నాకు చాలా ఇష్టమైన చిరంజీవి గారి సినిమానే పెట్టాను అందులో. సో కార్తీ గారికి కూడా ఇష్టం. సో అందుకే కలిసి ఒక రౌడీ అల్లుడు సినిమాలో ఒక పాట వచ్చేటట్టు అది కూడా పెట్టాను. సో అండ్ ఆయన వేసే స్టెప్ కూడా నేను చిరంజీవిలో కూడా డాన్స్ చేస్తానన్నాను. సో అవన్నీ కూడా థియేటర్లో చాలా వర్కౌట్ అయినాయి. అంటే వీటి కారణం అదే, ఒక తెలుగు సినిమాని తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలి, పేరుతో సహా సత్యం సుందరం అనే పేరుతో సహా ఒక తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలన్న కోరిక సగటు ప్రేక్షకుడిగా నేనేం థియేటర్లో చూద్దాం అనుకున్నాను, అది రాశాను, అది చేశాను. థ్యాంక్ యూ.